పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉంది. మార్చి 22వ తారీఖు శనివారం. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు: మొదటి పట్టణము మీకా గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనములు మరియు 18వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని శ్రద్ధగా చదివి ధ్యానించుదాం. త్రోవ తప్పిన గొర్రె. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానముని ఇట్లు చెప్పెను. తప్పిపోయిన కుమారుడు. యేసు ఇంకను వారితో ఇట్లా నేను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలంలో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ అది వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది. కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహం చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారిలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పేదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరం నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహం చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాలికి చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు. మనము విందారగించి వేడుకలు చేసుకుందాము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములు ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోడెదూడను చేయించెను అని వారు చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను. ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు. నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: మానవ పట్టణం నిలబెట్టిన దేవుడు. మానవ బలహీనతలు తెలిసిన దేవునికి ఒక బలహీనత ఉంది. అది ఏమిటంటే, ఎవరు ఏమి చేసినా క్షమించమని పశ్చాత్తాపడితే క్షమించటం. మీరు క్షమించినప్పుడు గతాన్ని ఏ విధంగా మార్చలేరు, కానీ ఖచ్చితంగా మీరు భవిష్యత్తును మార్చుతారు. బెర్నార్డ్ మెలిటర్జ్ జోర్. నేటి మొదటి పట్టణంలో మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్న గొప్ప మాటలను ధ్యానించుదాం. ప్రభు, నీ వంటి దైవం లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులను మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. నేటి సువిశేషంలో చిన్న కుమారుడు దారి తప్పిన వాడై పరిస్థితులను గమనించక బలహీనతలకు లోనై బాగా లాలస్యుడై తన విలాసముల కోసం తండ్రిని కూడా ఎదిరించి అతనికి ఆస్తిని గైకొని దుర్వినియోగం చేశాడు. సమస్తాన్ని కోల్పోయాడు. నా అనేవారు కానీ ఆదుకున్నవారు కానీ లేరు. చివరకు పందులతో సహవాసం చేశాడు. కానీ బంధుమిత్రులు చేయి విడిచినా నేను నీ చేయి విడువను అనే దేవుడు అంతరాత్మగా మాట్లాడారు. కనువిప్పు కలిగించాడు. చిన్నవాని పశ్చాత్తాపం ఆయనకు విజ్ఞాన దీపంగా నిలిచింది. తండ్రి ఇంటికి పయనమయ్యాడు. తండ్రి క్షమాపణ అడగాలనుకున్నాడు. కానీ తండ్రి మనస్సు క్షమాపణ అడిగే అవకాశం కాదు కదా, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. తనివి తీరా కౌగిలించుకున్నాడు. ఎంతో ప్రేమతో, మరెంతో ఆప్యాయత, సమస్తము మర్చిపోయాడు. గతం మరచిపోయాడు, ప్రస్తుతం మరచిపోయాడు, భవిష్యత్తు కూడా మరచిపోయాడు. పశ్చాత్తాపం లేకపోతే దైవ స్నేహం లేదు. పెద్ద కుమారుడు అలిగాడు, కానీ వీడిపోలేదు. ఆ తండ్రి పెద్ద కుమారునికి చెప్పిన సమాధానమే యేసు నీకు నాకు చెప్తూ ఉన్నాడు. నన్ను వెన్నంటి ఉంటే నీదే కదా నా నిత్య వెలుగైన రాజ్యం. కావున యేసుతో కలకాలం కలిసి ఉందాం. ఈ భూలోకంలో జీవించే ప్రతి మానవుడు కోరుకునేది ప్రేమ, క్షమ, అంగీకారం. దైవ ప్రేమ కారణం వల్ల మనం ప్రేమించుటకు, ప్రేమించబడుటకు, క్షమించబడుటకు, అంగీకరించుటకు, అంగీకరింపబడుటకు సృష్టించబడ్డాం. మరి మన దేవుని ఈ బలహీనతల్లో గొప్పతనాన్ని గుర్తించి మనం ఈ తపస్సు దినాల్లో మన పాపాలకు కన్నీరు కార్చి పశ్చాత్తాపం, మంచి పాప సంగీతం చేసి దేవుని క్షమాపణ పొందుదాం. తప్పిపోయిన కుమారుని వలె మన తప్పులను తెలుసుకొని తండ్రిలా క్షమించి మన దేవుని చెంతకు పరిగెడదాం. మన దేవునికి, మన సోదరులకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క దుడుకు చిన్నవాడు లేదా తప్పిపోయిన కుమారులో గొప్పతనం ఏమిటి అంటే, వ్యసనాలకు లోనైనప్పటికీ, దురలవాట్లకు లోనైనప్పటికీ అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క దీపం, దేవుని యొక్క అంతరాత్మ అతన్ని గద్దించిందని మనం ధ్యానించి ఉన్నాం. మరి అలాంటి గద్దింపు మనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. కనువిప్పు కలిగించమని మన పశ్చాత్తాపం పడి పాపాల మన్నింపును కోరుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈనాడు పశ్చాత్తాపం గురించి మాకు ఎంతగానో నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుల్లో కలిగినటువంటి కనువిప్పును మాకు కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క పాపములు మీకు అడ్డుగోడల వలె కాక వాటిని మీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి మా శుద్ధి చేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ తపస్సు కాలంలో జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలు, మరి దాన ధర్మాలు, ఉపవాస ప్రార్థనలో ప్రభువా మేము చేరి ప్రార్థించి మరి పశ్చాత్తాప జీవితంతో జీవించే భాగ్యం దయచేయండి.
హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభువా, మాకు పశ్చాత్తాప మనస్సును, నిండైన హృదయాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. అదేవిధంగా మాకు కనువిప్పును కలిగజేసి మీ చెంతకు చేరే భాగ్యం దయచేయండి. మా యొక్క ప్రతి పాపాన్ని మీ యొక్క పాదాల చెంత ఉంచున్నాం నైనా. దయగల తండ్రి, కృప కలిగిన మా దేవ, మా యొక్క ప్రార్థనను దయతో ఆలకించి మా పాపములను మన్నించండి ప్రభువా. మంచు వలె, ఉన్ని వలె మా యొక్క దేహాలను తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. నీ యొక్క రక్తాన్ని మాపై ప్రోక్షించి పాప భీతిని కలిగించి పాపం నుండి మమ్మలను క్షమించమని వేడుకుంటున్నాం నాయన. మేము చేయుచున్న ప్రార్థన జీవితంలో, మరి దాన ధర్మాల జీవితంలో తోడుగా నీడగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయమని, వారు రాయిచున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కలుగు చేయమని అడిగి వేడుకుంటున్నాం నాయన. ఈనాడు యువతి యువకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చెడు మార్గంలో నడువక ప్రభువా, మీ యొక్క వాక్యంపై నడిచే భాగ్యం దయచేయండి. యువతి యువకుల జీవితాలు చక్కగా కట్టమని అడిగి వేడుకుంటున్నాం. దైవ భీతి కలిగి జీవించే భాగ్యం దయచేయమని పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.